ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 21వ తారీఖు బుధవారం. మరి దినఫలాల కార్యక్రమంలో ఈరోజు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది. దేనికోసం ఖర్చు పెడుతున్నాం, ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం, ఇలాంటి విషయాల్లో ఒకసారి మరి పునరాలోచన చేయటం అనేది కూడా అవసరం. ఈ వస్తువు మనకి ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు నిరుపయోగం, ఇలాంటి వాటిలో కూడా ఒక అవగాహన కలిగి ఉండటం కూడా అంతే అవసరం. కానీ వీరు చాలా విషయాల్లో లేడికి లేచిందే పరుగు అన్న చందాన వాళ్ళు చేయాలనుకున్నది తక్షణమే చేయటమే తప్ప సరైన ఆలోచన కానీ ప్రణాళిక కానీ లేకపోవటం వల్ల కొంత సతమతం అవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. లగ్నంలో గురు సంచారం వల్ల మరి ఏదో విధంగా సమస్యల నుంచి అయితే బయటపడడానికి ధైర్యం అయితే లభిస్తుంది. కానీ ఇందులో చాలా విషయాల్లో వీరి యొక్క తొందరపాటు కానీ, అవగాహన లేమి కానీ, లేదా అభద్రతా భావం కానీ వీటి వల్ల సమస్యలు తెచ్చుకోవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాల కోసం వేచి ఉన్నారో వారికి మరి అనుకూలమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది. పెళ్ళికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి సంబంధించిన వ్యవహారాల్లో ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం కనిపిస్తోంది. వృషభ రాశి, ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు చాలా విషయాల్లో మరి గౌరవ మర్యాదలు పొందటం అనేది ఉంటుంది. ఎవరైతే కళ్యాణ గడియల కోసం వేచి ఉన్నారో ఆ పరంగా మరి కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడటం కూడా వీరికి సంతోషాన్ని ఇస్తుంది. బంధు మిత్రాదులతో వీరు మరి చక్కటి కాలక్షేపాల్లో పాల్గొనటం అనేది, తమ యొక్క చలోక్తులతో ఇతరుల్ని మురిపించడం అనేది కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. ఇక ఏవైతే తను సౌకర్యాలుగా భావిస్తారో ఆ సౌకర్యాలన్నింటినీ తన శక్తి సామర్థ్యాలకు మించి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా సంపాదించుకొని ఆనందాన్ని మరింత బలోపేతం చేసుకోవటం అనేది కూడా ఈరోజు ఈ వృషభ రాశి వారిలో ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. మిథున రాశి వారికి గత కొద్ది రోజులుగా చెప్తున్నట్టే ఈరోజు కూడా ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్త అవసరం. అలాగే మరి మాట్లాడే విషయంలో కూడా ఎలాంటి అరమరికలు లేకుండా స్పష్టంగా మాట్లాడటం అనేది కూడా అవసరం. లేదంటే చిన్న చిన్న కలహాలకి దారి తీసే పరిస్థితులు అయితే ఉంటాయి. మరి అత్తగారు తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు వీరు కూడా కొన్ని విషయాల్లో మరి ఉక్రోషం పాలవటం అనేది కూడా అలాగే ఎక్కువ కనిపిస్తుంది. ఇక దైనందిక వ్యవహారాలన్నిటిలో కూడా వీరిదైన ముద్రనైతే ప్రదర్శించగలుగుతారు. తమ యొక్క చేష్టలతో కొంతమందినైనా కూడా ఆకర్షించడం అనేది కూడా ఉంటుంది. కనుక ఈరోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారు మరి డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఆలోచన రహితంగా వెళ్తే కనుక మరి ఆ ఖర్చులన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది ఉంటుంది. క్రెడిట్ కార్డుకి తర్వాత నెల మనం బిల్లు ఎలా చెల్లించాలి అని మానసికంగా జంజాటం కూడా అలానే ఉంటుంది. కనుక ఖర్చులు నియంత్రించుకోవటంలో కొంత శ్రద్ధ చూపవలసిన అవసరమైతే ఉంది. ఇక వ్యాపారాలైతేనేమి, ఉద్యోగాలైతేనేమి అవన్నీ కూడా సజావుగానే సాగిపోవటం కూడా వీరికి కొంతంత ధైర్యాన్ని ఇవ్వటం అయితే ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు చాలా ఉత్సాహకరమైన పరిస్థితులు నెలకొనటం అనేది ఉంటుంది. మరి కొండని తవ్వి ఎలకని పట్టటం అనేది కాకుండా పట్టిన ఎలక బంగారు ఎలకేమో అన్నట్టుగా కొన్ని పరిస్థితులు వీరిని ఉక్కిరి బిక్కిరి
చేయటం అనేది కూడా సంప్రాప్తిస్తుంది. కనుక సింహరాశి వారికి ఈరోజు ఎక్కడో అక్కడ ఏదో రకంగా అదృష్టం తలుపు తట్టి వీళ్ళని ఆనందింపజేయటం అనేది ఉంటుంది. దానికి తోడు ఇతరుల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా చెప్పుకోదగిన అభివృద్ధి అయితే సాకారం అవుతుంది. కన్యా రాశి వారికి మరి ఇంటి వాతావరణంలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులైతే ఉండవు. ఇంట్లో ఎప్పటిలాగానే ఎవరికో ఒకరికి ఏదో రకమైన బాధ వల్ల వీరు కొంత ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో మటుకు చాలా మంచి పరిస్థితులు నెలకొనటం, గత కొద్ది కాలంగా వేటి కోసమైతే వేచి ఉన్నారో అవన్నీ కూడా ఒక అక్షర రూపం గానీ, సాకార రూపం గానీ దాల్చడం వల్ల కూడా వీరు చాలా సంతృప్తిగా ఉండటం అనేది ఉంటుంది. కనుక కన్యా రాశి వారికి ఈరోజు మరి చాలా విషయాల్లో అనుకూలత ఉంది. కేవలం గృహ సంబంధించిన వ్యక్తుల విషయంలోనే కొంత బాధలనేవి ఉంటాయి. ఇతరత్రా కూడా అన్ని విధాల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తులారాశి వారికి ఎవరితో అయినా సరే ఈరోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరమైతే ఎంతైనా కనిపిస్తుంది. వీరు నా సొంతమే కదా అని ఇష్టం వచ్చినట్టుగా మీరు మరి చొరవ తీసుకుని మాట్లాడితే వాళ్ళే మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పరమైన పరిస్థితుల్లో బిగించడం అనేది కూడా ఉంటుంది. కనుక మీరు ఈరోజు కాసింత తటస్థ విధానంలో వెళ్ళటం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో కూడా మరి ఖర్చులైతే అమితంగా ఉంటాయి. ఎవరి కోసమో, ఎందుకోసమో అనే ఖర్చులే ఎక్కువ ఉంటాయి. మీకు మీరుగా పెట్టుకునే ఖర్చులైతే కొద్దిగా తక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాల్లో ఏవో రకమైన చికాకులు ఏర్పడటం అనేది ఉంటుంది. లేదా దూర ప్రయాణాల్లో ఏవైనా వస్తువులు పోగొట్టుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కానీ, అమ్మగారితో మనకుండే అనుబంధ విషయంలో కానీ ఏవో రకమైన కొన్ని ప్రతికూలతలు ఈరోజు ఏర్పడడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. కనుక వృశ్చిక రాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకుంటే ఈరోజు వీరికి మరీ చెప్పుకోదగిన సమస్యలైతే ఏమీ కలగవు. ధనుర్రాశి వారికి బయట నుంచి రావాల్సిన ఏవైనా ఆదాయం ఉంటే ఆ ఆదాయం సక్రమంగా రాలేకపోవటం అనేది ఉంటుంది. వీరి యొక్క సేవల్ని మరి వినియోగించుకున్న వాళ్ళు వీరికి తగినంత రుసుము చెల్లించలేకపోవటం కానీ, ఆ జీతభత్యాలు ఇచ్చే విధానంలో కానీ వీరికి సంతృప్తి లేకపోవటం అనేది ఉంటుంది. ఏదో మరి చేయాలి అనుకుంటే ఏదో చేసేస్తున్నాం అనుకునేదే తప్ప పెద్దగా ఉపయోగం అయితే కానరాదు. అయినప్పటికీ కూడా ఇంటి పరంగా ఏవైతే ఖర్చులున్నాయో ఆ ఖర్చులన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలగటం, ఆ బాధ్యతలను మరి సక్రమంగా స్వీకరింపబడటం అనేది కూడా వీరికి ఒకంత ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. మకర రాశి వారు ఎవరైతే మరి భాగస్వామ్య వ్యవహారాల్లో ఉన్నారో వారు ఆ పరంగా ఈరోజు కొన్ని చికాకులైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి రాతకోతలతో పని ఉన్న వ్యవహారాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కొద్దిగా వాయిదా వేసుకోవటం అనేది కూడా అవసరం. ఇంకా లాభం ఎంత వస్తున్నప్పటికీ కూడా అది కరిగిపోవటం అనేది కూడా అలానే కనిపిస్తుంది. ఇంటికి కొత్త వస్తువులు సంపాదించుకోవటం అనేది కూడా ఉంటుంది. వచ్చిన బంధుమిత్రాదులని మరి ఆదరంగా చూసి పంపించడం కూడా అలానే ఉంటుంది. కనుక ఈరోజు ఏదైతే రాతకోతల వ్యవహారాలు ఉన్నాయో అలాంటి విషయాల్లో ఒకసారి పునరాలోచన చేసుకుంటే మకర రాశి వారికి చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఉండవు. కుంభరాశి వారికి ఈరోజు మానసికంగా కొండంత బలం లభించడం అనేది ఉంటుంది. ఏవైతే ఒక సమస్య గత కొద్ది రోజులుగా పీడించబడటం అనేది ఉందో దానికి ఒక పరిష్కారం లభించడం అనేది వీరికి లోపల ఉన్న ఈ మానసిక అశాంతి పరిష్కృతం అవ్వటం అనేది కూడా ఉంటుంది. ఇక కొత్త బాధ్యతలను వీరు సమర్థవంతంగా నిర్వహించుకోగలగటం అనేది కూడా ఉంటుంది. పై అధికారుల యొక్క మెప్పునైతే పొందుతారు.
ఇక రుణం తీసుకున్న వాళ్ళు గానీ, లేదా రుణం వీరికి చెల్లించవలసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా గానీ, ఈ పరస్పరం కూడా ఇద్దరికీ ఈరోజు చెప్పుకోదగిన పెద్ద మంచైతే ఏమీ ఉండదు. ఇతరత్రా మాత్రం వీరికి ఆశించినంత ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే లభిస్తుంది. మీనరాశి వారు ఈరోజు చాకచక్యంగా తమ పనులని నెరవేర్చుకోవటం అనేది ఉంటుంది. మరి శారీరక లేదా మానసిక బాధ ఇబ్బడి ముబ్బడిగా ఉన్నప్పటికీ కూడా వాటిని పంటి బిగువున భరిస్తూ మరి తమ యొక్క కార్యాలనైతే సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. 10 మందిలో వీరి యొక్క లోపలి పరిస్థితిని బయటపడనివ్వకుండా అందరితో కూడా సమతుల్యంగా వ్యవహరించగలుగుతారు. మానసికంగా మరి ఏ రకమైన చెప్పుకోదగిన పెద్ద మంచి మార్పు లేనప్పటికీ ఆర్థికంగా ఎలాగో అలా సమయోచితంగా బయటపడటం అనేదే ఈరోజు వీరికి లభించే కొండంత ఊరట.